తిన్నారా పిల్లోడు? ఇంకా తినలేదా? తినలేదు మేడం. అస్సలు సరౌండింగ్స్ బాగాలేవు. ఇదే సరౌండింగ్స్ ఇట్లా నా పిల్లోళ్ళు తినేది? నేను ఒకటే అడుగుతాను మేడం మిమ్మల్ని, మీ ఇంట్లో ఇట్లే తింటారా? మనము మన ఇంట్లో ఎట్లా తింటామో అదే కండిషన్లో ఈ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా తినాలనేదే కదమ్మా ప్రభుత్వ లక్ష్యము. ఇలానే మట్లో కూర్చొనే తింటారు, ఆకులు కూడా పడతా ఉంటాయి. మీకు అన్నం రోజు బాగుంటా ఉందా? కాదమ్మా, ఇట్లా తీసుకొని వస్తున్నారు మీరు, ఆఫీసర్లకి కంప్లైంట్ చేయాలి కదా తల్లి. మీరు చేయకోకుండా కూర్చుంటే ప్రభుత్వం తప్పు అవుతా ఉంది, కానీ మీరు తప్పు చేస్తున్న విషయము మేమెందుకు అనుభవించాలా? ప్రభుత్వం తరపు నుంచి కష్టపడతా ప్రతి ఒక్క టీచర్కి ప్రతి ఒక్క స్టాఫ్కి ఇది రెస్పాన్సిబులే కదా సార్. మీకు లోకేష్ గారు అంతగా చెప్తా ఉండారు, మీకు మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అని 10 గంటలకు పెట్టి 1 గంట వరకు ఆడ పడేసేసి పదార్థాలు ఈ ఎండాకాలము గంట బయట పెడితే పాడైపోతాయి. ఇది ఊడ్చేది ఎవరు డ్యూటీ? నీ బిడ్డలకు కూడా ఇట్లే మట్టిలో అన్నం పెడతావు తల్లి? అసలు అపరిశుభ్రంగా పెడతావు నీ బిడ్డలకి, మరి ఈ బిడ్డలకి ఎందుకు అపరిశుభ్రంగా పెట్టావు?